అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీరు చాలా డిప్రెషన్లోనికి పోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త, మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈరోజు మీరు ప్రవర్తనను సానుకూలంగా కొనసాగించాలి. వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ వహించాలి. ఏదైనా పని ఫలితానికి భయంతో దశలను వెనక్కి తీసుకోకండి. మొదట పని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేయండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీరు స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈరోజు రాష్ట్రాలు మాత్రం అనేక సంస్థలతోటి అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండాలి. తెలివైన వారి స్వార్థం గల వ్యక్తులను దూరంగా పెట్టాలి. పని రంగంలో ఉన్న చెడు పరిస్థితులను తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. సహనం మరియు సంయమనంతో పనులు వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం వైపు కదులుతారు. మీ ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేయాలి. ఈరోజు పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి మీరు అడ్డంకుల పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి. భావోద్వేగ విషయాల గురించి తెలుసుకుంటారు. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. ప్రేమలో సులభంగా గెలుస్తారు. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడపగలుగుతారు. కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. ఈరోజు ప్రియమైన వారితో కలిసి ఉండడం జరుగుతుంది. పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ప్రేమల సహనం అవసరమవుతుంది. మరియు కుటుంబంతో సంతోషంగా ఉండడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతమవుతాయి. పండుగ వాతావరణం ఇంట్లో రావడం జరుగుతుంది. ఆనందం క్షణాలు అనేవి ఈ రోజు ఉంటాయి. ప్రతి ఒక్కరిని ప్రవర్తనతో సంతోషంగా ఉంచగలుగుతారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఇక సమావేశంలో విజయవంతులు అవుతారు. ఆదాయం పెరిగిపోతూ ఉంటుంది. ఉద్యోగస్తులు బాగా పనులు చేయగలుగుతారు. ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి. తగిన ప్రతిపాదనలు స్వీకరించబడతాయి. కెరీర్ విషయాలు వేగం పుంజుకుంటాయి. తెలివైన వ్యక్తులను దూరంగా పెట్టాలి. స్పష్టంగా అన్ని పనులను చేయగలుగుతారు. దృష్టిని కొనసాగిస్తారు. ఈరోజు లావాదేవీలలో జాగ్రత్తగా వహించాలి. ఏదైనా పత్రంపై సంతకం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఈరోజు కొత్త ఇంటి నిర్మాణానికి ఉన్న పనులకు ఉన్న అడ్డంకులు అనేవి తొలగించబడతాయి. ప్రాజెక్టు యొక్క బాధ్యత అనేది మీకు అప్పగించబడుతుంది. ఈరోజు రాశివారు మాత్రం చికాకు, కోపం వంటివి దర్జరకుండా చూసుకోవాలి. మరియు స్త్రీలకు మరియు మహిళలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కొరకు పసుపు రంగు దుస్తులను దానం చేయాల్సి ఉంటుంది. సంబంధాల విషయానికి వస్తే కొన్ని తప్పు నిర్ణయాలు అనేవి ఈ రోజు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తొందరపాటుగా ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోకండి. ఒకవేళ తీసుకున్నట్లయితే క్షమాపణలు చెప్పడం ద్వారా మళ్ళీ సంబంధాలు కలిగి ఉండడానికి ప్రయత్నాలు అనేది కొనసాగించాల్సి ఉంటుంది. భాగస్వామి అనుభూతి కలిగి ఉంటారు. కళ నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. స్టార్ లాగా ప్రవర్తించడం సాధ్యమవుతుంది. దాంతోపాటు తల్లిదండ్రుల, గురువుల ఆశీర్వాదాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కలవడం సాధ్యమవుతుంది. మరి హుందాగా ప్రవర్తించాలి. తెలివితేటలతోటి మాట్లాడాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారైతే మరి వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మరి వారు తప్పకుండా విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొంత క్షీణించే అవకాశాలు ఉన్నాయి. కారణంగా మీరు ఆందోళన చెందుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మరి ఉండాల్సి ఉంటుంది. ఈరోజు పనులన్నింటినీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఈ రాశి వారి నిజమైనటువంటి హృదయంతో మరి పెద్దలకు సేవ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనసును శాంతింప చేసుకోవడానికి ప్రేమపూర్వక జీవితాన్ని గడుపుతున్న వారిలో ఈ రోజు కొత్త శక్తి అనేది రావడం జరుగుతుంది. జీవితంలో సంతోషం రావడం కూడా జరుగుతుంది. మనసును ప్రశాంతంగా ప్రేమపూర్వకంగా ఉంచడానికి ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండాలి. జాగ్రత్తగా వ్యవహరించాలి. మరోవైపు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని తొలగించుకుంట కొరకు ఈరోజు మందులను సేకరించాల్సి ఉంటుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే 41 లక్కీ కలర్ లేత గోధుమ రంగు. పరిహారంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకొని నరసింహస్వామి స్తోత్రాన్ని పఠించండి. శుభప్రదంగా ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.